హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,500కు పైగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు భారీగా దరఖాస్తులు అనేవి వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు భారీ పోటీ. అనంతపురం జిల్లాలో 401 పోస్టులకు 1,786 దరఖాస్తులు. మెరిట్ ఆధారంగా నియామకాలు. 3 రోజులుగా కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ. సెప్టెంబర్ 1న విధుల్లో జాయిన్. ఇక్కడ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులను పరిశీలిస్తున్న బృందాలు అంటూ కూడా మనం ఇక్కడ చిత్రంలో కూడా చూడవచ్చు. ఇక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 401 పోస్టులకు 1,786 దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలు 1630 ఉన్నాయి. ఇందులో లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో వందలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని త్వరగా డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తాత్కాలికంగా జిల్లాలో 401 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను కేటాయించారు. అందులో ఎస్జిటి 129, స్కూల్ అసిస్టెంట్ 222, మొత్తం 401 పోస్టులు. ఈ పోస్టును భర్తీ చేయడానికి జిల్లా విద్యాశాఖ ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 16 నుండి 21 వరకు ఆయా మండల ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవడానికి గడువు ఇచ్చారు. వచ్చిన దరఖాస్తులను ఈ నెల 22న ఎంఈఓలు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. ఈ నెల 23 నుంచి 26 వరకు దరఖాస్తుల పరిశీలన చేయడానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 25 మంది హెచ్ఎంలు, టీచర్లు, సిఆర్పిలను నియమించారు. ఈ ప్రక్రియ బుధవారం సెలవు కావడంతో గురువారం పూర్తి కానుంది. ఈ నెల 28 లోపు మెరిట్ లిస్టులను తయారు చేసి అప్రూవల్ కోసం జిల్లా కలెక్టర్ కు ఫైల్ ను పంపించనున్నారు. ఈ నెల 30-31వ తేదీల్లో నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. నియామక ఉత్తర్వులు అందుకున్న అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు సెప్టెంబర్ 1వ తేదీన విధుల్లోకి జాయిన్ కానున్నారు. పోస్టుల వారీగా వచ్చిన దరఖాస్తులు గమనిస్తే జిల్లాలో 401 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు 1,786 దరఖాస్తులు వచ్చాయి. అందులో స్కూల్ అసిస్టెంట్ కన్నడకు 3, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూకు 14, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కు 98, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఉర్దూకు 3, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కు 66, సెకండ్ లాంగ్వేజ్ కు 110, ఎస్ఏ లాంగ్వేజ్ 1 కు 129, ఎస్ఏ మ్యాథమెటిక్స్ కు 67, ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఉర్దూకు 7, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కు 38, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కన్నడకు 2, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఉర్దూకు 2, ఎస్ఏ సోషల్ స్టడీస్ కు 217, ఎస్ఏ సోషల్ స్టడీస్ కన్నడకు 1, సోషల్ స్టడీస్ ఉర్దూకు 12 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఎస్జిటి పోస్టులకు 938, ఎస్జిటి కన్నడకు 20, ఎస్జిటి ఉర్దూకు 59 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 1,786 దరఖాస్తులు వచ్చాయి. ఈ నియామకాలు పారదర్శకంగా జరిగేనా? అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను మెరిట్ ఆధారంగా పారదర్శకంగా భర్తీ చేస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది. ఎస్జిటికి 10,000, స్కూల్ అసిస్టెంట్లకు 12,500 జీతం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుండి ఏప్రిల్ వరకు 8 నెలలు విధుల్లో కొనసాగనున్నారు. అయితే 401 పోస్టులకు 1,786 దరఖాస్తులు రావడంతో ఒక్కో పోస్టుకు 4కి పైగా పోటీ పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇవి తాత్కాలిక పోస్టులు కాబట్టి జిల్లా విద్యాశాఖ అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గకుండా మెరిట్ ప్రకారంగా పారదర్శకంగా భర్తీ చేస్తారా అని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. అయితే మెరిట్ ప్రకారంగా పారదర్శకంగా భర్తీ చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. దీనిపైన వివరణ అడగడానికి జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ చేస్తే స్పందించలేదు. మొత్తానికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు భారీ పోటీ నెలకొనడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ నెల 30-31వ తేదీల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి అందజేసి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వీరు విధుల్లో జాయిన్ కాబోతున్నారు. ఇది మరి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.